What? Dear students, this is Rajita, Dr. M. Rajita. We already known a previous video I uploaded on YouTube. This lesson, second chapter, third semester, gender roles, Dalit child bride to $112 million CEO, the wonder story of Kalpana Saroj. Okay, by Rocky Chakraborty. So this is another slide. Child marriage. My before we learned her early life, what is her life, what are the problems she faced in her early life. Okay, and now she was married in 7th class. Okay, my father was not a very educated man, but courtesy his job in the law enforcement, he was emancipated in his views and wanted me to complete my education. But in the Dalit community where I grew up, child marriage was a norm. My father's refusal was drowned out by the uh, by the by the clamor and clangor of the extended family, people who placed into the little to no worth in the life of a little girl. My father was powerless against their united front. I was powerless. Okay, her child marriage is very sorrowful marriage. My father was not a very educated man. Okay, మా ఫాదరు ఎడ్యుకేటెడ్ కాదు అనమాట, ఎక్కువగా చదువుకున్న అతను కాదు అనమాట. సో అప్పట్లో కానిస్టేబుల్ అంటే చాలా తక్కువ చదువుకున్నా కూడా వాళ్ళకి కానిస్టేబుల్ జాబ్స్ వచ్చేవి. ఇప్పుడైతే మనం డిగ్రీలు పిహెచ్డీలు చేసినా కూడా మనకి జాబ్స్ లేవు. సో అప్పుడు అలా కాదు అనమాట. బట్ కర్టసీ హిస్ జాబ్ ఇన్ ద law enforcement, he was emancipated in his views and wanted me to complete my education. ఓకే, మొత్తానికి అతనికి ఉన్న ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, సో అతనికి ఈమె యొక్క స్టడీని కంప్లీట్ చేయలేకపోయింది అనమాట. అండ్ వాంటెడ్ మీ టు కంప్లీట్ మై ఎడ్యుకేషన్. ఆయనకు చదివించాలని ఉండేది బాగా. ఏంటి, అరే నా పిల్లల్ని చదివిస్తే వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు, కష్టపడొద్దు, వాళ్ళు ఇంట్లోనే ఉండిపోవద్దు హౌస్ వైఫ్గా అని చెప్పేసి అతనికి ఉండేది. బట్ ఇన్ ద దళిత్ కమ్యూనిటీ వేర్ ఐ గ్రూ అప్, చైల్డ్ మ్యారేజ్ వాజ్ అ నార్మ్. కానీ ఆ దళిత్ కమ్యూనిటీలో, దళితుల్లో పుట్టినప్పుడు ఇంకా అక్కడ ఏం ఉండదు. వేర్ ఐ గ్రూ అప్, నేను ఎక్కడైతే పెరిగానో ఆ దళితుల మధ్య పెరిగాను కదా, ఆ కమ్యూనిటీలో పెరిగాను కదా, సో వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ చేస్తారు. సో అది నామ్, అదొక రూల్ అన్నమాట. అలాగే మా ఫాదర్ కూడా చేయడం జరిగింది. మై ఫాదర్ refusal was drowned out by the clamor and clangor of the extended family, people who placed little to no worth in the life of a little girl. Okay, my father was powerless against their united front. I was powerless. Okay, మా ఫాదర్కి కూడా ఆ యొక్క కమ్యూనిటీని, ఆ యొక్క నామ్స్ని బట్టి ఉండాల్సి వస్తుంది. వాళ్ళని ఏ చేస్తే అది చేయాల్సి వస్తుంది ఆ సొసైటీ. కాబట్టి సొసైటీలో ఎలా ఉంటుందో అలానే నడవాల్సి వస్తుంది. కాబట్టి సో వాటికి ఆయన అగైనిస్ట్గా వెళ్ళలేకపోయాడు అనమాట. సో ఆ విధంగా ఐ వాజ్ పవర్లెస్. మ్యారీడ్ లైఫ్. ఓకే, ఆమెకి 7th క్లాస్లోనే అంటే 12 ఇయర్స్లోనే మ్యారేజ్ అయింది. అప్పుడు ఎలా ఉంది ఆమె లైఫ్ అనేది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ద కైండ్ ఆఫ్ సొసైటీ వేర్ ఐ గ్రూ అప్, ఇట్ వాజ్ ఎ గివెన్ దట్ లైఫ్ పోస్ట్ మ్యారేజ్ వుడ్ నాట్ బీ ఏ bed of roses. I was mentally prepared for all the slavery that was expected of me, but even I could not have foreseen the bell that was to come next. ఓకే, ఇలాంటి ది కైండ్ ఆఫ్ సొసైటీ వేర్ ఐ గ్రూ అప్. సో నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో ఆ యొక్క
సొసైటీ ఎలా ఉంది అంటే ఇట్ వాజ్ గివెన్ దట్ లైఫ్ పోస్ట్ మ్యారేజ్, పెళ్ళైన తర్వాత ఆమె యొక్క వుడ్ నాట్ బీ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. సో బెడ్ మీద రోజెస్ పరిచినట్టుగా లేదు, అర్థమైందా. ఐ వాజ్ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ద స్లావరీ. సో ఆ యొక్క బానిసత్వం ఎలా ఉంటుందో నేను అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాను, నాకు తెలుసు. ఐ ఎక్స్పెక్టెడ్, ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఈవెన్ ఐ కుడెంట్ హ్యావ్ ఫోర్ సీన్ ద హెల్ దట్ వాజ్ టు కమ్ నెక్స్ట్. కానీ మొత్తానికి ఆ యొక్క నరకం అనేది ఎలా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్పేసి అంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి రాఖీ చక్రవర్తి యొక్క పిక్ ఇచ్చారు. సో కల్పనా సరోజ్ యొక్క పిక్ ఇచ్చారు. హ్యావింగ్ బీన్ డిస్క్రిమినేటెడ్ అగెనిస్ట్ ఫర్ బీయింగ్ అన్ అన్టచబుల్ దళిత్, a victim of child marriage, Kalpana broke all the clutches of her devastating hell, escaping to Mumbai to start her own tailoring business, and is now over time one of the highly sought after entrepreneurs in India. ఓకే, ఆమె మొత్తానికి హ్యావింగ్ బీన్ డిస్క్రిమినేటెడ్ అగెనిస్ట్ ఫర్ బీయింగ్ అన్ అన్టచబుల్ దళిత్, మొత్తానికి ఆమె ఏదైతే డిస్క్రిమినేట్ చేయబడిందో, అనగదొక్కబడిందో, అగెనెస్ట్ ఫర్ బీయింగ్ అండ్ అన్టచబుల్ దళిత్, ఓకే, ఎవరైతే అంటరాని వాళ్ళుగా దళితులను చూసేదో, సో దాని నుంచి ఆమె చైల్డ్ మ్యారేజ్ నుంచి తప్పించుకొని కల్పన బ్రోక్ ఆల్ ద క్లచెస్, ఓకే, అవన్నింటినీ తొక్కుకొని బయటకు వచ్చేసి ఆమె బాంబే వెళ్ళిపోతుందన్నమాట. సో అక్కడ వెళ్ళి ముంబైకి వెళ్ళి టు స్టార్ట్ హర్ ఓన్ టైలరింగ్ బిజినెస్, అక్కడ ఆమె ఆ యొక్క టైలరింగ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తుంది. అండ్ ఈజ్ నౌ ఓవర్ టైమ్ వన్ ఆఫ్ ద హైలీ సాట్ ఆఫ్టర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ఇండియా. సో ఆమె ఇప్పుడు ఒక గొప్ప పెద్ద ఎంటర్ప్రెన్యూర్గా, సీఈఓగా, పెద్ద సాలరీ తీసుకునే ఒక మిలియనేర్గా ఆమె ఇప్పుడు మనకి కనిపిస్తుంది అనమాట. అంటే అప్పుడు ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, సో అదేవిధంగా ఆమె అనగదొక్కబడుతూ ఉంటే మాత్రం ఆమె అలాగే ఉండిపోయేది. అవన్నింటినీ తట్టుకొని అవన్నింటికి దూరంగా వచ్చేసింది కాబట్టి ఈరోజు ఆమె మనకి ఎంటర్ప్రెన్యూర్గా నిలబడింది అన్నమాట. ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, అర్థమైందా, ఎన్ని కష్టాలు పడి ఉంటుందో మీకు ఈ స్టోరీలో చెప్పింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఐ వాజ్ ఏ scrawny kid of 12, responsible for all the cooking, cleaning, laundry, etc. for a household of about 10 people, but that wasn't enough. They were a sadistic lot, and I was the easiest scapegoat around. They would look for the slightest excuse. Too much salt in food, house not scrubbed clean enough, and so on, to hit me brutally, kicking, punching and thrashing. They stabbed me and heaped emotional and physical abuse on me. When my father came to see me 6 months later, he was horrified. He said he saw a walking corpse, not his daughter. ఓకే, మొత్తానికి మ్యారేజ్ అయిన తర్వాత చెప్పింది కదా, నేను బెడ్ మీద రోజెస్ పరిచి అందులో కూర్చోబెట్టిన రాణిలాగా చూసుకోరు, అక్కడ ఒక బానిసలాగా స్లావరీ అనేది ఒకటి నడుస్తుంది. సో ఆ విధంగానే ఈమె యొక్క లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత అలాగే ఉంది. అక్కడ అన్నీ కడగడం, తోమడం, తుడవడం, ఒక 10 మెంబర్స్ బట్టలు పిండడం అంటే అంత ఈజీ కాదు కదా. అప్పట్లో ఇవన్నీ ఉండేవి కాదు కదా, వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ. సో అప్పట్లో అవన్నీ ఆమె ఒక 10 మందికి వండి పెట్టడం, క్లీన్ చేయడం, సో వాళ్ళందరినీ చూడడం, బట్టలు పిండడం, ఇవన్నీ చేసేసరికి ఆమె కొద్దిగా సాల్ట్ ఎక్కువైనా కూడా ఆమెను కొట్టేదన్నమాట, అర్థమైందా. ఆమెకి కొన్ని గలీజ్గా మాటలు తిట్టడం, అబ్యూజ్, అర్థమైందా, క్రూరంగా కొట్టడం, తిట్టడం, అలాంటివన్నీ ఆమెను చేయడం జరిగిందనమాట. 1 డే 6 months తర్వాత ఒకరోజు వాళ్ళ ఫాదర్ వచ్చి చూస్తాడన్నమాట. ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి వెంటనే తీసుకొని వెళ్ళిపోతాడు. వాక్ ఆఫ్ షేమ్ ఇన్ మై కమ్యూనిటీ అండ్ మోస్ట్ పావర్టీ స్ట్రైకెన్ సొసైటీస్ అక్రాస్ ద నేషన్, గర్ల్స్ ఆర్ burdens to be cast off at marriage, never to be thought of again. When my father brought me back home, not a single eyebrow was raised at what I had been made to go through. What caused the
hysterics was a shame I was bringing upon my family, community, and society at large by bring టు రిటర్న్ హోమ్ ఏ మ్యారీడ్ గర్ల్. ఓకే, మొత్తానికి ఆ యొక్క వాళ్ళ యొక్క కమ్యూనిటీలో ఏంటి అండ్ మోస్ట్ పావర్టీ స్ట్రైక్ అండ్ సొసైటీస్ అక్రాస్ నేషన్, మొత్తం మన యొక్క దేశంలోనే చూస్తే ఈ యొక్క దళితుల కమ్యూనిటీలో ఇదంతా కామన్ అనమాట. గర్ల్స్ ఆర్ బర్డెన్స్ టు బి కాస్ట్ ఆఫ్ ఎట్ మ్యారేజ్. ఓకే, సో ఎన్ని బర్డెన్స్ని ఫేస్ చేయాలో అన్ని బర్డెన్స్ని ఫేస్ చేస్తారు మ్యారేజ్ తర్వాత. నెవర్ టు బీ థాట్ ఆఫ్ అగైన్ వెన్ మై ఫాదర్ బ్రాట్ మీ బ్యాక్ హోమ్. ఓకే, మొత్తానికి అక్కడ నుంచి మ్యారేజ్ అని కూడా వాళ్ళ పాపని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అవసరం లేదు ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం అని చెప్పేసి. సో ఆయన చాలా సఫర్ అవుతాడు. ఆ విధంగా ఆమెని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఐ వాజ్ డిటర్మైన్డ్ నాట్ టు బీ ఏ బర్డెన్ ఆన్ మై ఫాదర్. ఐ అప్లైడ్ ఎట్ ఏ లోకల్ ఉమెన్స్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ క్యాంప్, నర్సింగ్ స్కూల్ అండ్ ఈవెన్ ద మిలిటరీ. But either my age or lack of educating got me rejected. For long, I picked up some tailoring skills and started sewing blouses at rupees 10 a piece. But the levels of hate and taunts kept rising. My father gently suggested I go back to school, but I could not fathom putting up with the humiliation and vitriol coming my way every time I tried to leave home. People kept whispering that only if I killed myself would the dishonor that I had wrought upon my family be expunged. So I obliged. ఓకే, మొత్తానికి ఇక్కడ ఏం జరిగింది అంటే ఐ వాజ్ డిటర్మైన్ నాట్ టు బీ ఏ బర్డెన్ ఆన్ మై ఫాదర్. ఓకే, నేను మొత్తానికి ఏమనుకున్నాను, మా ఫాదర్ మీద డిపెండ్ అవ్వద్దు. ఐ అప్లైడ్ ఎట్ ఏ లోకల్ ఉమెన్స్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ క్యాంప్. ఓకే, సో ఆమె ఆ యొక్క లోకల్లో ఉండే ఉమెన్ కానిస్టేబుల్స్కి అప్లై చేయడం జరిగింది. అండ్ నర్సింగ్ స్కూల్కి కూడా అప్లై చేయడం జరిగింది. మిలిటరీ స్కూల్లో కూడా అప్లై చేయడం జరుగుతుంది. బట్ ఆమె చదువుకున్న ఎడ్యుకేషన్ 7th ఆపేసింది కాబట్టి దానికి సరిపోలేదు అనమాట. ఆమె యొక్క ఏజ్ కూడా దానికి సరిపోలేదు. అలా ఆగిపోవడం వల్ల అన్నీ రిజెక్ట్ అయిపోయాయి. సో వెంటనే ఆమె టైలరింగ్ స్కిల్స్ని నేర్చుకుంటుంది. సో కుట్టడం నేర్చుకుంటుంది అనమాట. సో వెంటనే స్టార్ట్ చేస్తుంది బ్లౌజెస్ని 10 రూపీస్కి కుట్టడం. వెంటనే ఆమె ఆ యొక్క ఏదైతే ఉంటుందో మై ఫాదర్ జెంట్లీ సజెస్టెడ్ ఐ గో బ్యాక్ టు స్కూల్. వాళ్ళ ఫాదర్ మళ్ళీ నువ్వు చదువుకోవాలి అని చెప్పేసి సజెస్ట్ చేస్తాడు. బట్ ఐ కుడ్ నాట్ fathom putting up with the humiliation and vitriol coming my way every time I tried to leave home. మొత్తానికి నేను ఈ హోమ్ని మా ఫాదరు అలా నన్ను చదువుకోమనంటే లేదు, నేను దీంతోనే నేను డెవలప్ అవుతానని చెప్పేసి ఆమె వెంటనే ఎవరేం మాట్లాడుకున్నా ఎవరేమన్నా ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఆ యొక్క ఫ్యామిలీకి దూరంగా ఆమె వెళ్ళిపోయి ఆమె అక్కడ ముంబైలో స్టార్ట్ చేస్తుందన్నమాట టైలరింగ్. సో ఆ విధంగా ఆమె పెద్ద ఎంటర్ప్రెన్యూర్గా కావడానికి ఆ రీజన్స్ కూడా ఒకటి కావచ్చు, ఆమె పడ్డ కష్టాలు కూడా ఒకటి కావచ్చు. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ కల్పన సరోజ్. ఓకే, రాఖీ చక్రవర్తి రిటర్న్ బై we have to know about her second chance in her life. See another video. Okay.